నమస్కారం. ఇవాళ మన టాపిక్ ఒక మెడికల్ టాపిక్ తోటి వస్తున్నాను మీ ముందుకి. ప్రోస్టేట్ క్యాన్సర్. అయితే చాలామంది అడిగినారు, అసలు ప్రోస్టేట్ క్యాన్సర్ మీద ఒకసారి చేస్తారా అని చెప్పి అడిగినారు. అయితే బేసిక్గా కొంత అర్థం అవ్వడానికి, ఈజీగా ఉండడానికి నేను కొన్ని డ్రాయింగ్స్ తోటి పాటు, కొన్ని ఫొటోస్తో పాటు వస్తున్నాను. సో యూ ఆల్ కెన్ సీ దట్. ప్రోస్టేట్ అంటే ఏంటి? మీకు ఒక చిన్న పిక్చర్ చూపిస్తాను ప్రజలారా. జస్ట్ లుక్ ఎట్ దిస్. ఇది ప్రోస్టేట్ గ్లాండ్. ఈ బాక్స్ని చూస్తుంటా, ఇది ఒక నిమిషం కలర్ చేంజ్ చేస్తాను, ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ యూ ఆల్. ఇంకో ఇది ఉన్నది చూస్తుంటా, ఈ ఏరియా, ఈ 3 బాక్సెస్ లాగా ఉన్నాయి కదా, దట్ ఈస్ ప్రోస్టేట్ గ్లాండ్. ఇది ప్రోస్టేట్ గ్లాండ్ అంటారు, ఈ ఎర్రగా ఉన్న 3 స్పేసెస్ని. 1 2 3. ఓకే. ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఏంటంటే, కరెక్ట్గా ఇది యూరినరీ బ్లాడర్ ఉంటుంది కదా, దీని ఎక్సిట్ అంటే దీని దారి, మనం యూరిన్ పాస్ చేసే దారి ఉంటుంది కదా, కరెక్ట్గా ఈ దారి దగ్గర ఉంటుంది. ఈ దారి దగ్గర ఉండి ఇది యూరిన్కి కొంత ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. అసలు బేసికలీ దీని యాక్షన్ ఏంటి? ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ఇది యాక్షన్ ఏంటి అంటే, ఇట్ విల్ నరిష్, అంటే నరిష్ చేయడం అంటే దీనికి పోషకాహారం దేనికి ఇస్తూ ఉంటుంది? స్పోమ్కి, వీర్య కణాలకి ఇది నరిష్ చేస్తూ ఉంటుంది, బలం ఇస్తూ ఉంటుంది అనమాట. ఓకే. సో ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, మనం కొంచెం వయసు పెరుగుతున్న కొద్దీ ఏం చేస్తుందంటే, ఈ ప్రోస్టేట్ గ్లాండ్ సైజ్ పెరుగుతూ ఉంటుంది. ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఉందో, ఏదైతే ఉందో, ఇది సైజ్ పెరుగుతూ ఉంటుంది. సైజ్ పెరిగి కొంత ప్రాబ్లమ్స్ తీసుకొస్తూ ఉంటుంది. చూడండి ఈ పిక్చర్లో చూడండి ప్రజలారా, దిస్ ఈజ్ ఏ నార్మల్ ప్రోస్టేట్. ఇది ఒక నార్మల్ ప్రోస్టేట్ అనమాట. మరి ఇక్కడ చూడండి, దీనిది నార్మల్గా ఉంది. ఈ యూరిన్ పాత్వే కూడా చాలా క్లియర్గా ఉంది, ఏం ప్రాబ్లం లేకుండా. కానీ ఇక్కడ చూడండి, దీన్ని బీపీహెచ్ అంటారు, బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ప్లేషియా. అంటే కేవలం సైజ్ మాత్రమే పెరుగుతుంది. చూడండి ఇక్కడ కేవలం ప్రోస్టేట్ సైజ్ మాత్రమే పెరిగింది. పెరిగి ఏం చేస్తుంది అంటే, ఈ యూరిన్ పాత్వే ఉన్నది చూస్తున్నా, ఈ యూరిన్ పాత్వేని కంప్రెస్ చేసేస్తుంది. అంటే యూరిన్ పోవడానికి కొంత ఇబ్బందిగా అవుతూ ఉంటుంది. మీకు అర్థమైంది కదా ఇప్పుడు? ఇది ఏం చేస్తారంటే, ఇక్కడనేమో నార్మల్ ఉంది చూడండి, యూరిన్ పాత్వే ఇక్కడ నార్మల్గా ఉంది, ఇక్కడ కంప్రెస్ అయింది, రైట్? ఈ కంప్రెస్ అయిన పాత్వే వల్ల ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి? జస్ట్ సింపుల్గా థింక్ చేయండి. అంటే మనము యూరిన్ పోవడానికి ఫ్లో నార్మల్గా ఉండదు, ఫ్లో తగ్గిపోతూ ఉంటుంది, కొన్నిసార్లు ఆగిపోయి వస్తుంది. ఎందుకంటే చూడండి ఇక్కడ దారులలో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, సో కొంచెం ఆగిపోయి వస్తుంది. కొన్నిసార్లు స్టార్ట్ చేసి పోయడానికి ఇబ్బంది అవుతుంది. కొన్నిసార్లు ఇది బ్లాడర్ ఎంటీగా పూర్తిగా ఎంటీ చేయలేదు, ఎందుకంటే ప్రోస్టేట్ కన్స్ట్రిక్ట్ అయిపోవడం వల్ల ఏం చేస్తుందంటే, ఈ బ్లాడర్ అనేది పూర్తి ఎంటీ కాదు, అంటే మొత్తం మనము టాయిలెట్ మొత్తం యూజ్ చేయలేము, ఇంకా కొంచెం యూరినరీ బ్లాడర్లో మిగిలిపోయి ఉంటుంది. సో దీస్ ఆర్ ద కామన్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. దేనికి? ఇది ప్రోస్టేట్ సైజ్ పెద్దగా అయినప్పుడు. అయితే దీనికి ఉన్న క్యాన్సర్కి కొంత తేడా ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సైజు పెద్దగా పెరిగినంత మాత్రాన ప్రోస్టేట్ క్యాన్సర్ కాదు. రిమెంబర్ వన్ థింగ్, ప్రోస్టేట్ ఎన్లార్జ్ అయినంత మాత్రాన ప్రోస్టేట్ క్యాన్సర్ కాదు. మరి ప్రోస్టేట్ క్యాన్సర్ ఏంటి అంటే, ఇటు ఒక్కసారి చూడండి, ఈ పిక్చర్లో చూడండి, ఈ ప్రోస్టేట్ గ్లాండ్ మొత్తంలో ఒక చిన్న స్పాట్ దగ్గర మాత్రమే స్టార్ట్ అవుతుంది. ఇది చిన్న స్పాట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇంకొకసారి ఈ కొంచెం పెద్దగా అయిపోతుంటుంది, ఎందుకంటే క్యాన్సర్ కాబట్టి పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకొంచెం పెరిగింది, ఇక్కడ ఇంకొంచెం పెరిగింది, సో పెరిగి ఇంకా పక్క ఆర్గాన్స్కి కూడా వెళ్తుంది. అట్లాగే ఇంకా మొత్తం బాడీ మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లెటర్స్ ఇది స్పైన్ అనుకోండి, ఎందుకంటే స్పైన్కి దగ్గరగా ఉంటుంది బోన్ క్యాన్సర్, అంటే బోన్కి కూడా స్ప్రెడ్ అవుతుంది ఇది. సో అట్లా మిగతా ఆర్గాన్స్కి, లైక్ బ్లాడర్కి స్ప్రెడ్ అవుతుంది, బోన్కి స్ప్రెడ్ అవుతుంది, మిగతా బాడీ మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే ఇది క్యాన్సర్ కాబట్టి. అయితే ఇక్కడ చూడండి, ఇనీషియల్గా ఇంత చిన్నగా ఉన్నప్పుడు ఏం సిమ్టమ్స్ ఉండకపోవచ్చు, ఇంత చిన్నగా క్యాన్సర్ ఉన్నప్పుడు ఏం ఉండకపోవచ్చు. ఇక్కడ అవుతున్నప్పుడు కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే, పేషెంట్ యూరిన్ చేయడానికి ఇబ్బంది కలగవచ్చు. కొన్నిసార్లు ఏమో ఇంకా సిమెంట్లో బ్లడ్ రావచ్చు, సిమెంట్లో బ్లడ్ వస్తూ ఉంటుంది, అంటే మన వీర్యకణాలలో కొంత రక్తం లాగా రావచ్చు అనమాట. ఇంకా ఇట్లా పెద్దగా అయిందనుకోండి, ఇంకా కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎట్లా? యూరిన్ చేయడానికి ప్రాబ్లం రావచ్చు, కొంత బ్లడ్ రావచ్చు, ఇంకా కొంత ఇబ్బందిగా కలుగుతుంది, కంటిన్యూస్గా ఇబ్బందిగానే ఉంటుంది యూరిన్ చేయడం. సో ఇది కూడా ఎంటీ బ్లాడర్ చేయడం కష్టమవుతుంది ఇట్లాంటి సిచ్యువేషన్స్లో. సో మనకు కొంత ఓవర్లాప్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ప్రోస్టేట్ ఎన్లార్జ్ అయినప్పుడు, ప్రోస్టేట్ క్యాన్సర్ అయినప్పుడు రెండిటికి కొన్నిసార్లు సిమిలర్ కైండ్ ఆఫ్ సిమ్టమ్సే ఉండొచ్చు. అయినంత మాత్రాన ఈ రెండు క్యాన్సర్ అంటే కాదు, క్యాన్సర్ వేరు, మళ్ళీ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ వేరు. ఓకే. సో
ఎన్లార్జ్ అయినంత మాత్రాన క్యాన్సర్ కాదు, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత ఇంకొక క్వశ్చన్ ఇక్కడ ఏం చెప్తా అంటే ప్రజలారా, జస్ట్ లుక్ ఎట్ దిస్ సింపుల్ థింగ్, మళ్ళీ చూపిస్తాను. మళ్ళీ ఒకసారి చూడండి ఇక్కడ. అయితే ఈ సిమ్టమ్ మనకు ఇప్పుడు ప్రోస్టేట్ అంటే ఏందో అర్థమైపోయింది, ప్రోస్టేట్లో మనకు సిమ్టమ్స్ ఏముంటాయో అర్థమైపోయింది. మనం ఇప్పుడు డయాగ్నోసిస్కి ఎట్లా డయాగ్నోస్ చేస్తాము అంటే, మళ్ళీ ఒకసారి పిక్చర్ చూడండి. ఇనీషియల్గా డాక్టర్ కొన్నిసార్లు ఇట్లా ఫింగర్ తోటి కూడా ఎగ్జామ్ చేస్తారు అనమాట. జస్ట్ ఒక ఫింగర్ పెట్టేసి చూస్తారు, ఇది సైజ్ ఎంత ఉంది, దీని షేప్ ఎట్లుంది, దీని టెక్స్చర్ ఎట్లా ఉంది, అంటే టెండెన్సీ ఆఫ్ టెక్స్చర్ అంటే ఇట్లా హార్డ్గా ఉందా ఎట్లా ఉంది అనేది డిఫరెంట్గా, అంటే ఇట్లా డిఫరెంట్ షేప్లో ఉందా, సాఫ్ట్గా ఉందా, హార్డ్గా ఉందా, ఇవన్నీ చెక్ చేస్తారు ఇట్లా ఒక ఫింగర్ పెట్టి. ఇది కొంత పాత టెక్నిక్, దీంట్లో మనం ఎక్కువ చూడలేము. సో ఈ టెక్నిక్ అయిపోయిన తర్వాత ఇంకొక టెక్నిక్, స్క్రీనింగ్ టెక్నిక్ అనమాట. ఇంకొక టెక్నిక్ ఏంటంటే పిఎస్ఏ. ఇది ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అని ఉంటుంది. దీన్ని టెస్ట్ చేస్తాం. దీంట్లో టెస్ట్ చేసినప్పుడు యూజువల్గా స్కోర్స్ ఎలా ఉంటాయంటే, ల్యాబ్స్ కొంత డిఫరెంట్ ల్యాబ్స్లో కొంత వేరేగా ఉంటుంది, కానీ యూజువల్గా 0 to 4 ఏమో నార్మల్ ఉంటుంది, 4 నుంచి 10 మధ్యలోనేమో బీపీహెచ్ అనుకోవచ్చు, బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ప్లేషియా, అంటే ఉట్టి సైజ్ మాత్రమే పెరగడం. మోర్ దాన్ 10 ఉందనుకోండి, మోస్ట్ లైక్లీ ఇది క్యాన్సర్ వైపు అన్నమాట. ఓకే, సో ఈ సిచ్యువేషన్స్లో ఉంటాయి. ఇంకా దీన్ని ఇంకా బెస్ట్గా డయాగ్నోజ్ ఎట్లా చేస్తాము ఇట్లాంటి సిచ్యువేషన్లో అన్నప్పుడు, ఇక్కడ అల్ట్రాసౌండ్ పంపిస్తాం. ఈ ఫింగర్ పోయిన ప్లేస్లో అల్ట్రాసౌండ్ కూడా వెళ్తుంది, అల్ట్రాసౌండ్ కొంత డిటెక్ట్ చేస్తుంది. ఇట్లా మనకి ఏమన్నా డౌట్లు ఇట్లా అనిపించినాయి అనుకున్నప్పుడు దీనికి ఏం చేస్తారంటే, అప్పుడు క్యాన్సర్ స్క్రీనింగ్ను చేస్తూ ఉంటారు. క్యాన్సర్ స్క్రీనింగ్ ఎట్లా చేస్తారంటే, ఇక్కడ నుంచి బయాప్సీస్ తీసుకుంటారు. ఒక్క నిమిషం మీకు చూపిస్తాను మళ్ళీ. బయాప్సీ చేస్తాం. బయాప్సీ ఎట్ల నుంచి చేస్తామంటే, ఈ యొక్క పిక్చర్ చూడండి ప్రజలారా. ఇప్పుడు ఇక్కడ నుంచి కొన్ని తీసుకుంటాం. ఇక్కడ చూద్దాం మళ్ళా, ఈజియెస్ట్ వే. ఇక్కడ మనకు క్యాన్సర్ ఇక్కడ ఉంది, ఇక్కడనేమో క్యాన్సర్ లేదు కనుక మనం ఇక్కడ తీసుకుంటే మరి క్యాన్సర్ లేదు అనుకోవచ్చు కదా. కానీ అట్లా కాకుండా ఏం చేస్తారంటే, ఒక ఆల్మోస్ట్ మొత్తం 3 ఏరియాస్ ఉంటాయి అన్నమాట ప్రోస్టేట్కి. 3 ఏరియాస్లో ఈచ్ ఏరియా నుంచి 2 కానీ 3 కానీ తీసుకుంటారు. సో 3 స్పాట్స్ నుంచి ఐదర్ 3, ఒక 2 కానీ 3 కానీ తీసుకుంటే ఓవరాల్గా ఐదర్ 6 కోర్ లేకుంటే 9 కోర్, కొంతమంది 12 కోర్ కూడా తీసుకుంటారు. సో మినిమం అయితే 6 అయితే తీసుకోవాలి, ఇంకా మ్యాక్సిమం 12 కోర్ కూడా తీసుకుంటారు, యావరేజ్ ఏమో 9 తీసుకుంటారు. తీసుకుంటే ఏమైందంటే యూజువల్గా మిస్ చేసే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి, మిస్ కావు. సో ఇక్కడ క్యాన్సర్ ఉంటే మనం ఇక్కడ తీసుకుంటే లాభం లేదు కాబట్టి ఇక్కడ ఒకటి ఇట్లా అన్న టైప్లో మనము ఒక 9 స్పాట్స్ నుంచి 12 స్పాట్స్లలో తీసుకుంటే మన క్యాన్సర్ని ఈజీగా డిటెక్ట్ చేయవచ్చు. అయితే డిటెక్ట్ చేసినప్పుడు ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి ఇక్కడ అంటే, మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అట్లేం లేదు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మీకు మళ్ళీ చూపిస్తాను, ఒక్క నిమిషం. అయితే మనం అట్లా డిటెక్ట్ చేసినప్పుడు అక్కడ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు, క్యాన్సర్ డిటెక్ట్ అయిన తర్వాత ట్రీట్మెంట్లు చాలా రకాలుగా ఉంటాయి. మనకు బీపీహెచ్ఏ ఉందనుకోండి, జస్ట్ సింపుల్ బీపీహెచ్ఏ ఉంది. అయితే ఈ పిక్చర్ చూడండి ప్రజలారా, ఐ షో యూ దిస్ పిక్చర్ రైట్. ఇక్కడ జస్ట్ బీపీహెచ్నే ఉంది, అంటే ఇక్కడ కేవలం సైజ్ మాత్రమే పెరిగింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఈ పాత్వేని క్లియర్ చేస్తారు. జస్ట్ దే వుడ్ క్లియర్ దిస్ పాత్వే. ఓకే, దీన్ని ఎట్లా అంటే ఒక చిన్న టెక్నిక్స్ ఉంటాయి. అంటే ఈ స్ప్లింట్లు వేయడం, అంటే దీన్ని ఒక దారిని ఓపెన్ చేసే పద్ధతి ఒకటి ఉంటుంది. ఇంకొక పద్ధతి ఏముంటుంది అంటే, లెట్సే ఈ సైడ్స్కి కరిగిచ్చేసేస్తారు. కొంత హీట్ థెరపీ తోటి, దీన్ని మైక్రోవేవ్ థెరపీ అని కూడా అంటూ ఉంటారు. సో దాంతో కరిగించేసేస్తే ఈ ప్రోస్టేట్ దారి కొంచెం ఈజీగా ఓపెన్ అవుతుంది. ఓకే, దీస్ ఆర్ ద థింగ్స్. అయితే మెడికల్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అని అంటే, మళ్ళీ సేమ్ థింగ్. ఇక్కడ ఏముంటుంది అంటే, 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రోస్టేట్ ఇలా పెరగడానికి కారణం ఏంటంటే హార్మోన్స్. ఓకే, మేల్ హార్మోన్స్, ఆండ్రోజన్స్ అని ఉంటాయి. ఇంకా ఈ హార్మోన్స్ను తగ్గించేసేయాలి. సో ఒక ఫినాస్ట్రైడ్ అన్నట్టు ఒక మెడిసిన్స్ ఉంటాయి, కొన్ని మెడిసిన్స్ ఉంటాయి ఫినాస్ట్రైడ్ అన్నట్టు. ఈ హార్మోన్ సైజ్ తగ్గించేసేస్తూ ఉంటుంది. సో దాంతో ప్రాబ్లం తగ్గిపోతూ ఉంటుంది. రెండో పద్ధతి ఏముంటుందంటే, ఈ పాత్వేని సైజ్ కొంచెం పెద్దగా చేసే పద్ధతి, కొంచెం డైలేట్ చేస్తుంది. ఇప్పుడు ఇంత చిన్నగా ఉందనుకోండి, ఇట్లా కాకుండా కొంత డైలేట్ చేసే పద్ధతి ఉంటుంది, అంటే కొంచెం ఇట్లా సైజ్ పెద్దగా చేసే పద్ధతి ఉంటాయి. ఇవి టాంసిలోసిన్. ఓకే, టాంసిలోసిన్ అన్నట్టు కొంచెం వేరే మందులు ఉంటాయి. సో అది ఒక పద్ధతి. ఇవి ఏమో బీపీహెచ్కి పనిచేస్తుంది. అట్లాంటప్పుడు మరి క్యాన్సర్కి ఏం చేస్తుంది అంటే, ఈ క్యాన్సర్కి ఏమి ఉండదండి. మనకు యూజువల్గా చిన్న సైజులో ఉన్నదన్నా పెద్ద సైజులో ఉన్నదన్నా క్యాన్సర్ అన్నప్పుడు ఐదర్ కీమోథెరపీ ఉంటుంది, లేకుంటే రేడియోథెరపీ ఉంటుంది. ఇవి 2 చిన్నగా ఉన్నప్పుడే ఉంటుంది. కొంత బ్రాకీ థెరపీ అని ఉంటుంది. ఇవన్నీ ఎట్లున్నా కూడా తీసేస్తేనే కరెక్ట్.
ఈ క్యాన్సర్ ఉన్నప్పుడు ఈ సైజులో ఉన్నప్పుడు మొత్తం ఈ సర్జికల్ రిమూవల్ సర్జరీ చేసేసి మొత్తం తీసేస్తారు. సో ఇది ఓవరాల్గా హోలిస్టిక్గా మీకు ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్. అయితే ఇంకొక క్వశ్చన్, ఇది ఎవరికి మీద చేయాలి అసలు? ఈ ప్రోస్టేట్ ఎవరికి ఎక్కువ ప్రాబ్లమ్స్ రావచ్చు అన్నట్టు చూస్తే ఒక చిన్న క్వశ్చన్ చెప్పడం మర్చిపోయినాను. జస్ట్ చూడండి, ఇది ఎవరిపైన చేయాలి, ఎవరు దీంట్లో హై రిస్క్ ఉంటారు అని అంటే ఏ వయసు నుంచి చేయాలి, ఇట్లా ఇవన్నీ మనం క్వశ్చన్స్ వేసుకుంటే కనుక వెరీ సింపుల్ థింగ్. ఎవరు చేసుకోవాలంటే 40 years ప్లస్ ఉన్న వాళ్ళు, ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్గా ఉందా అంటే వాళ్ళ పేరెంట్స్ చాలామందికి క్యాన్సర్ ఉండడం కానీ, అంటే అమ్మ నాన్నకి వాళ్ళ చుట్టాలు వీళ్ళ చుట్టాలలో ఎక్కువ ప్రాబ్లం ఉండడం కానీ, ఇంకా బ్రదర్స్ ఇట్లా ఉంటారు కదా వాళ్ళ సిస్టర్స్ ఇంకా వాళ్ళకు డిఫరెంట్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళు వెరీ హైయెస్ట్ రిస్క్ అనమాట. వాళ్ళు 40+ నుంచి చేసుకోవాలి. మామూలుగా 45 నుంచి చేసుకునే వాళ్ళు ఎవరంటే 45+ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికో ఒకరికి క్యాన్సర్ ఉండడము వీళ్ళను చేసేసుకుంటారు. ఇంకా 50+ ఉంటుంది కదా, ఇది రొటీన్ ఏజ్ గ్రూప్. ఈ నార్మల్ జనాలు క్యాన్సర్ లేని వాళ్ళు కూడా ఇవి చేసుకోవాలి. చేసుకుంటే కొంత ఇట్లా మనము చెక్ చేసుకోవడానికి వీలవుతూ ఉంటుంది అనమాట. సో ఈ ప్రాబ్లమ్స్ను మనం ఇట్లా ఎప్పుడు చెక్ చేసుకుంటాం, ఏ పద్ధతిలో చెక్ చేసుకోవాలంటే, ఇటు వెస్ట్రన్ వరల్డ్లో ఏం చేస్తారంటే బర్త్డే, ఓకే, ఎవ్రీ బర్త్డేకి ఒక వారం రోజుల తర్వాత పేషెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళ రొటీన్ స్క్రీనింగ్స్ చేసుకుంటున్నప్పుడు ఆ రొటీన్ స్క్రీనింగ్స్లో ఏమేమి అవసరమో అవన్నీ చేస్తూ ఉంటారు. లెట్స్ ఇప్పుడు ప్రోస్టేట్ ఉన్న వాళ్ళకి ప్రోస్టేట్, కిడ్నీ ప్రాబ్లమ్స్, షుగరు, లివరు, ఇంకా సిబిసి ఇట్లాంటివన్నీ ఈ బేసిక్ అన్నీ చేసుకుంటారు. ఎవరికైనా కొలాన్ క్యాన్సర్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా కొలాన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు కూడా చేసుకుంటారు అనమాట. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నప్పుడు ఈ రొటీన్ స్క్రీనింగ్స్ అన్నిటినీ ఆఫ్టర్ సర్టన్ ఏజ్, లేకుంటే డిపెండింగ్ అపాన్ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీస్, లేకుంటే వాళ్ళ మెడికల్ కండిషన్స్ మీదకి వెళ్ళి ఇవి చేస్తూ ఉంటాం, రైట్? సో మళ్ళీ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా కనుక ఉంటే ఇక్కడ మీరు కమెంట్స్లో పెట్టండి, దానికి వీలైతే ఆన్సర్ చేస్తాను, రైట్? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక క్యాన్సర్ స్క్రీనింగ్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.